ఫైనల్గా అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా చాలా ప్రీషియస్ జర్నీ అనమాట. 38 వీక్స్ కన్నా బిఫోర్ 36 నుంచి అసలు ఏం జరిగింది అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. 38 వీక్స్కి డెలివరీ అయితే చాలా మంచిదని డాక్టర్ చెప్తారు. నేను 36 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. లేబర్ పెయిన్స్ వస్తాయా, ఎలా వస్తాయి, వస్తే ఎలా ఉంటుంది అని చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. నేను ఓకే హెవీగా అయితే నాకు రావట్లేదు, అది లేబర్ పెయిన్ కాదనేది నాకు తెలియట్లేదు. సో బేబీది వచ్చేసి హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్ అవుతూ ఉందన్నమాట. ఐసీలో ఉన్నాను, నాకు భయం వేసింది ఏం జరుగుతుంది అని. అప్పుడు వచ్చి మా హస్బెండ్ ఏం కాదు మన డెసిషన్ తీసుకుందాము. సో ఆ సిచ్యువేషన్ అయితే వెరీ హారబుల్ అనమాట. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీ రాజ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో నా వీడియోస్ ఎలా ఉన్నాయి? నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక ముందు కూడా నా యూట్యూబ్ ఛానల్ ఆదరించాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మోర్ వ్లాగ్స్ వస్తాయి. సో ఫైనల్గా అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక 1 month అవుతుంది అనుకుంటా కదా, మీ అందరితో కూర్చొని మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు మీకైతే ఒక సీక్రెట్ చెప్దామని అనుకుంటున్నాను. సీక్రెట్ అంటే సో నాది చాలామంది అడుగుతున్నారు డిఎమ్స్లోని, అంటే ఏ డెలివరీ, అంటే నార్మల్ డెలివరీ అయిందా, సి సెక్షన్ అయిందా, ఏంటో చెప్పండి అక్క అని. సో దాని గురించి నేను డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ సిరీస్ అనేది చాలా చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలని. సో మీకు కావాలి అంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. అసలు ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఎలా జరిగింది, తర్వాత నేను తీసుకున్న కేరు అండ్ టిప్స్ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో నాకు తెలిసిన కొన్ని యూస్ఫుల్ టిప్స్ కూడా మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా చాలా ప్రీషియస్ జర్నీ అనమాట. సో ఫస్ట్ నుంచి 9th month వరకు ఒక ఎత్తు అయితే, 9th monthలోని మన డెలివరీ డ్యూ డేట్ అనేది దగ్గరికి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మాత్రం ఉంటుంది ఒక లైక్ ఏదో ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసినంత ఉంటుందన్నమాట. ఏమో ఎగ్జామ్స్ రాసినా కూడా అంత టెన్షన్ పడతలేదు, కానీ ఇది మాత్రం చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కదా, చాలా టెన్షన్ పడతాము, చాలా భయంతో ఉంటాము. తర్వాత వచ్చేసి మనకి బీపీ అనేది హై లెవెల్లో వెళ్ళిపోతుంటుంది, షుగర్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, చాలా ఉంటాయి లేడీస్కి కామన్ థింగ్స్. కానీ ఇవన్నీ అర్థం చేసుకోవాలి మగవాళ్ళు అనేది. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఒక ఎత్తు అయితే, డెలివరీ జర్నీ అనేది ఇంకో ఎత్తు అనమాట. సో యాక్చువల్లీ నాకు 38 వీక్స్కి నేను డెలివరీ అనేది అయ్యాను. 38 వీక్స్ కన్నా బిఫోర్ 36 నుంచి అసలు ఏం జరిగింది అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో 36, 37, 38 చాలా చాలా క్రూషియల్ టైం అనమాట నాకు ఇది. 36, 37, 38 వీక్స్కి డెలివరీ అయితే చాలా మంచిదని డాక్టర్ చెప్తారు. సో అది నార్మల్ అవుతుందా, సి సెక్షన్ అవుతుందా అనేది డిపెండ్స్ అనమాట, అది మనకు కూడా తెలీదు. సో నేనైతే నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేశాను. అంటే లైక్ ఇంట్లోని లైట్గా ఎక్సర్సైజులు చేయడము, డాక్టర్ చెప్పిన సజెషన్స్, తర్వాత ఫుడ్ తీసుకోవడము, తర్వాత నాకైతే విపరీతంగా వామిటింగ్స్ అనమాట. సో అదైతే ఒక పెద్ద స్టోరీయే ఉంది. ఆ వామిటింగ్స్ నుంచి కూడా నేను ఎలా గెయిన్ అయ్యి నేను ఎలా అనేది ప్రెగ్నెన్సీని ఓవర్కమ్ చేసుకొని మన ఫుడ్ అనేది ఎలా తీసుకున్నాను అనేది సెకండ్ వీడియోలో చెప్తాను మీ అందరికీ. సో ఈ వామిటింగ్స్ అవ్వడము ఇవన్నీ ఒక ఎత్తు అనమాట నాకు. సో ఈ 36, 37, 38 వీక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డే అనమాట. మనకి ఆ డేస్ దగ్గర పడుతున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది. నేను యాక్చువల్లీ మెటర్నిటీ షూట్ కూడా 36 వీక్లో చేసుకున్నాను, ఎందుకంటే చాలా టెన్షన్ ఆల్రెడీ షార్ట్లో చూసుంటారు. అంటే ఎందుకు పెట్టుకున్నాను ఇంత దగ్గరగా అనిపించింది నాకు, ఎందుకంటే పెయిన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మనం డెలివరీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా మనకి ఐడియా ఉండదు. ఆ టైంలోని పెయిన్స్ ఎలా వస్తాయి, అసలు లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయి అనేది నాకైతే చాలా క్యూరియాసిటీ ఉండే అనమాట. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి అమ్మాయికి చాలా ఒక డిఫరెంట్ హ్యాపీ మూమెంట్. సో ఆ హ్యాపీ మూమెంట్ నాకు కూడా కావాలి, లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని అనిపించింది. సో అవి ఎలా వస్తాయి కూడా నాకు తెలీదు. అంటే నా ఫస్ట్గా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకైతే లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయి కూడా ఐడియా ఉండదు కదా. సో
నేను 36 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. లేబర్ పెయిన్స్ వస్తాయా, ఎలా వస్తాయి, వస్తే ఎలా ఉంటుంది అని చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. సో ఇంట్లో వాళ్ళందరినీ అడగడము, కనుక్కోవడము ఇలా అంటే చాలా జరిగింది అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా డౌట్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఈ డౌట్స్ అన్ని మైండ్లో పెట్టుకుని మనము కొంచెం ప్రశాంతతను కోల్పోతాం అనమాట. బట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలోని చాలా పేషెన్స్ ఉండాలి, చాలా మనం కామ్ డౌన్ ఉండాలి. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా అంటే ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో మనము ఎక్కువగా టెన్షన్ పడిపోవడము, బీపీ హై అయిపోవడము ఇవన్నీ అవసరం లేదు. నేనైతే చాలా అంటే దేనికైనా రెడీ. సో నార్మల్ ఆర్ సి సెక్షన్కైనా నేను రెడీ అన్నట్టు ప్రిపేర్ అయిపోయాను అనమాట. సో నేను ఈ 9 months జర్నీ పక్కన పెడితే 36, 37, 38 వీక్స్ చెప్పాను కదా. సో 36 వీక్స్ నేను మెటర్నిటీ షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో 36 వీక్స్ తర్వాత మెటర్నిటీ షూట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 37కి ఎంటర్ అయ్యాను. సో 37కి ఎంటర్ అయిన తర్వాత అలాగే యాజ్ యూజువల్ స్కానింగ్, చెకింగ్ అని ఉంటుంది. సో ఎవ్రీ వీక్ ఇప్పుడు మనకి మంత్స్ అనేది దగ్గరికి వచ్చేసరికి, వీక్స్ అనేది దగ్గరికి వచ్చేసరికి ఎవ్రీ వీక్ చెకప్ అనేది కంపల్సరీ వెళ్ళాలి. సో మనకి ఇంత పెయిన్ వచ్చినా, మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ అనమాట మనము ఇలా కామ్ డౌన్ అంటే ఇంట్లో ఉండకుండా ఇమ్మీడియట్లీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆల్రెడీ బిఫోర్ పాస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి నేను ఏదైతే నెగ్లెక్ట్ చేయలేదు. సో మధ్యలో ఏం జరిగింది అంటే ఈ 36 వీక్ అయిపోయిన తర్వాత 37 వీక్ ఎంటర్ అయిపోయాను. సో 37 వీక్ ఎంటర్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. డాక్టర్ ఏం చెప్పారంటే సజెషన్ ఇచ్చారనమాట. సో నీకు లేబర్ పెయిన్ అనిపించినా, లేదు అంటే మూమెంట్స్ రాకపోయినా, బేబీ మూమెంట్స్ అన్ని మనం కౌంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పర్ డేకి ఇన్ని కౌంట్స్ అని ఉంటుంది. సో బేబీ మూమెంట్స్ రాకపోయినా, బేబీ ఏం తెలియకపోయినా, అలా స్టిఫ్ అయినా, స్టమక్ కొంచెం టైట్ అయినా, అండ్ ఇంకేం చెప్పారు, స్టమక్ టైట్ అయినా, పెయిన్స్ రాకపోయినా, ఉమ్మనీరు అదే ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఫ్లూయిడ్ లీక్ అయినా, సో ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వచ్చేయమన్నారనమాట. సో ఈ సిమ్టమ్స్ ఏమైతే ఉంటుందో, ఉమ్మనీరు లీక్ అవ్వడము, బేబీ మూమెంట్స్ లేకపోవడము, తర్వాత ఏంటి స్టమక్ అంతా టైట్ అయిపోవడము, లేబర్ పెయిన్స్ రావడము, ఇలాంటివి ఏం జరిగినా నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వచ్చామన్నారనమాట. సో నాకేంటి 37 వీక్ ఎంటర్ అయ్యాను, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే పెయిన్స్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అంటే లైక్ నాకు క్రాంప్స్ లాగా, అంటే ఇక్కడ పెయిన్ రావడము, అబ్డామినల్ పెయిన్ రావడము, బ్యాక్ పెయిన్ రావడము, అంటే ఎక్కువ ఓవర్గా కాదనమాట, లైట్గా లైక్ ఎట్లా అంటే ఇట్లా టచ్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది, ఇట్లా గుద్దితే ఎట్లా అనిపిస్తుంది అట్లా వచ్చేది. కానీ హెవీగా వచ్చినప్పుడు వెళ్ళమన్నారు. సో హెవీగా వచ్చినప్పుడు రమ్మన్నారు కదా అని చెప్పేసి నేను ఓకే, హెవీగా అయితే నాకు రావట్లేదు, అది లేబర్ పెయిన్ కాదనేది నాకు తెలియట్లేదు. సో అయితే నేను హాస్పిటల్కి ఫోన్ చేసి అది వస్తే చిన్న సిమ్టమ్స్ అయితే ఉంటుంది, హెవీగా వచ్చినప్పుడే రండి అని చెప్పేసి అన్నారనమాట. సో హెవీగా అయితే నాకు రావట్లేదు అనమాట. సో లైక్ అంటే మనకి క్రామ్స్ ఎలా వస్తాయి అంటే వాటర్ తక్కువ తీసుకున్నా ఇలాంటివి ఉంటాయి కదా. సో అట్లానే అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా చిన్న పెయిన్స్ అయితే ఉంటాయి, ఓవర్గా అయితేనే మనం రెడీ అన్నట్టు అన్ని ప్యాకింగ్ చేసుకుని రెడీగా పెట్టాము. ఎందుకంటే 37 వీక్ అంటే ఇంకా లైక్ టు డెలివరీకి దగ్గర ఉన్నట్టే అనుకుంటాం కదా. సో రావట్లేదు. లైక్ 1 వీక్ 37 వీక్ అంతా ప్రాసెస్ నాకు జరిగిందనమాట. అంటే నడుము నొప్పి రావడము, అబ్డామినల్ పెయిన్ రావడము, అంటే లైట్ చాలా మినిమల్ అనమాట, ఓవర్గా కూడా కాదు. సో అంటే బర్నింగ్ అయిపోవడము, అంటే గ్యాస్కి సంబంధించి బర్నింగ్ అనిపించడము, తర్వాత వచ్చేసి ఇక్కడ పెయిన్ అక్కడ పెయిన్ రావడము, వచ్చి ఆగిపోవడం అని, అంటే లైక్ నేను అది ఎంజాయ్ చేశాను. లైక్ ఒక లేబర్ పెయిన్ ఇలా ఉంటుందా అని. అంటే ఓవర్గా వస్తే మనం తట్టుకోలేము. లైక్ నా బేబీ ఏంటంటే మా మమ్మీ తట్టుకోలేదని చెప్పి లైట్గా టచ్ ఇచ్చేదనమాట. సో మూమెంట్స్ అయితే నాకు మంచిగా ఉండే అనమాట. మూమెంట్స్ డాక్టర్ చెప్పిన మూమెంట్స్ ఉన్నాయి, చక్కగా కదులుతుంది బేబీ, మనం మాట్లాడింది వింటుంది, సో మనం మాట్లాడినప్పుడు కదులుతూ ఉంది, ఫుడ్ తిన్నప్పుడు కదులుతుంది, అంతా మూమెంట్స్ బాగానే ఉంది. సో 37 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఆ రోజు ఇంకా లాస్ట్ సండే. సో సండే రోజు వచ్చేసి బాగా కొంచెం లైట్గా పెయిన్స్ అయితే వచ్చాయి. నేను మాటల్లో చెప్పేంత ఈజీగా అయితే లేదు. ఆ రోజు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. మూమెంట్స్ అయితే ఉన్నాయి, బేబీ మూమెంట్స్ ఉన్నాయి, చక్కగా అన్నీ బాగున్నాయి. లేబర్ పెయిన్స్ లైట్గా వస్తున్నాయి కాబట్టి నేను కొంచెం అంత తీసుకోలేదు, వెళ్దాము అని చెప్పేసి. ఇంకా రోజు నైట్ అరౌండ్ ఒక 10 అట్లా అయ్యింది. కొంచెం అన్ఈజీగా అనిపించింది, నీరసంగా కూడా ఉన్నాను.
సరే వెళ్దాం 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 అని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చేసి మండే అనమాట. ఆ రోజు నాకు 38th వీక్ పడుతుంది. నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి. యాక్చువల్ నాకు రివ్యూ ఉందన్నమాట. ఎవ్రీ వీక్ మనం రివ్యూకి వెళ్తాం కదా డాక్టర్ చెక్ చేయించుకోవడానికి. సో ఆ రోజు రివ్యూ ఉండే అనమాట మండే రోజు. సో సండే రోజు వెళ్ళగా నాకు ఇలా ఉంది కదా, సో సండే ఇంకా డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉంటారో. సో ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే ఏం లేదు కదా, రేపు మార్నింగ్ వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా నేను పడుకుని పోయాను. సో ఆ రోజు నైట్ కూడా బాగానే ఉన్నాను, నైట్ అంతా బాగానే ఉంది. నాకు సడన్గా మండే మార్నింగ్ అనమాట. సో మండే మార్నింగ్ ఏమైంది, నాకు మూమెంట్స్ అనేది తెలియట్లేదు. సో స్టమక్ టైట్గా అంటే ఏం అయిపోలేదు, టైట్గా నార్మల్గానే ఉంది. నాకు మంచిగా బాగానే ఉంది. వామిటింగ్ సెన్సేషన్ లైట్గా ఉంది. సో ఎవ్రీ వీక్కి నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉండే అనమాట, వామిటింగ్స్ అవుతుండే. సో ఆ రోజు లైట్గా వామిటింగ్ సెన్సేషన్ ఉంది, నీరసంగా ఉంది బాగా. సో 38th వీక్ పడింది అనమాట ఆ రోజు. సో రెగ్యులర్గా ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం జరిగింది, మూమెంట్ అనేది బేబీ మూమెంట్ అనేది తెలియడం లేదు నాకు. ఇదేంటి ఒక్కసారి అనేది తెలిసింది. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం 24 అవర్స్లో మూమెంట్స్ మనం కౌంట్ చేసుకోవాలి కదా. సో మార్నింగ్ యాక్చువల్లీ నాకు మూమెంట్స్ కొంచెం ఫాస్ట్గానే ఉంటుండే అనమాట, మూమెంట్స్ మంచిగానే ఉంటుండే. కానీ 30th వీక్ వచ్చేసరికి మూమెంట్ అనేది నాకు తెలియలేదు. సో ఇదేంటి తెలియలేదు అని తర్వాత నేను మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకొని ఇంకెలాగో హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని రెడీ అవుతున్నాను. సో అయితే స్టమక్ అంతా టైట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదేంటి స్టమక్ టైట్ అవుతుంది ఇమ్మీడియట్లీ అని చెప్పేసి ఇమ్మీడియట్లీగా హాస్పిటల్ స్టార్ట్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ మేమేమనుకున్నాం 38th వీక్ వచ్చింది కదా, రివ్యూ చెప్తారు, ఒక 2-3 డేస్లో నీకు పెయిన్స్ వస్తాయమ్మా, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. సో అలా అని నేను అదే అనుకొని మేము స్టార్ట్ అయినాం అనమాట. లక్కీగా ఏం జరిగింది, లగేజ్ అంతా కార్లో పెట్టుకొని వెళ్ళారనమాట. ఎందుకంటే డెలివరీ ఏ టైం ఉంటుంది ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కార్లో పెట్టుకొని దేవుడు దండం పెట్టుకొని స్టార్ట్ అయినాం. సో మూమెంట్స్ లేవు నాకు, బేసిక్గా ఒక్క మూమెంట్ వచ్చింది. ఒక మూమెంట్ అనేది కౌంట్ కాదు కదా. సో స్టమక్ అనేది టైట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. టైట్గా అవ్వడము, కొంచెం నాకు బ్రీతింగ్ తీసుకుంటుంటే ప్రాబ్లమ్గా అనిపించడము, అవన్నీ స్టార్ట్ అయ్యింది. ఇంకా లేట్ చేయొద్దని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాం. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్లీ ఇట్లా చెప్పామన్నమాట, ఇట్లా ఉంది అంటే. సో ఫస్ట్ డాక్టర్ కాల్ చెకప్ డైరెక్ట్గా ఐసీయూకి వెళ్ళిపోదామని చెప్పేసి ఐసీయూకి తీసుకెళ్ళిపోయారు. సో తీసుకెళ్ళిపోయిన తర్వాత చెక్ చేస్తే ఫస్ట్ బేబీ నాది హార్ట్ బీట్ చెక్ చేశారు. సో నా హార్ట్ బీట్ అంతా నార్మల్ ఉండే అనమాట. సో తర్వాత వచ్చేసి బేబీ హార్ట్ బీట్ చెక్ చేశారు. సో అక్కడ టెన్షన్ స్టార్ట్ అయింది బేబీ హార్ట్ బీట్స్ అనేది చెక్ చేసేటప్పుడు. సో మాకు అనేది అసలు ఐడియా లేదు బేబీ హార్ట్ బీట్ ఎంత ఉండాలి, ఎంతలో ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది, ఎంతలో ఉంటే సీ సెక్షన్ అవుతుంది అనేది అసలు లిటరల్లీ జీరో నాలెడ్జ్ అనమాట. సో మనం ఎంత యూట్యూబ్ చూసినా ఏం చూసినా మనకి గూగుల్ సెర్చ్ చేసినా అనేది మన దగ్గరికి వచ్చేసరికి మనం రియల్గా అనుభవిస్తాం కదా పెయిన్ అనేది. ఆ పెయిన్ అనేది ఇవన్నీ గుర్తురావు. తర్వాత పెయిన్ అనేది డిఫరెంట్ అనమాట, ప్రతి బాడీ తత్వం బట్టి వేరువేరుగా ఉంటుంది. సో మనం అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. సో బేబీ హార్ట్ బీట్ అనేది ఫ్లక్చువేషన్ అవుతూ ఉంది. ఎక్కడి నుంచి 140, 150, 160, 170, 180. సో 180 వరకు వెళ్ళిందనమాట బేబీ హార్ట్ బీట్. సో మాకేంటి ఓకే బేబీ హార్ట్ బీట్ వింటున్నాం, మాకు హ్యాపీనెస్ ఉంది, బేబీ హార్ట్ బీట్ వింటున్నాం, బాగుంది మంచిగా ఉందని అనుకుంటున్నాం. కానీ సో బేబీ హార్ట్ బీట్ హై రేంజ్కి వెళ్ళకూడదు అనేది మాకు తెలియదు. నిజంగా అయితే నాకైతే ఐడియా లేదనమాట అసలు. బేబీ హార్ట్ బీట్ ఎప్పుడు నార్మల్గా ఉంటేనే మనకి నార్మల్ డెలివరీ వరకు ట్రై చేయొచ్చు. అండ్ బేబీ హార్ట్ బీట్ అనేది హై అయిపోతే మాత్రం మనం ఏం చేయలేము అనేది నాకు తెలియదు. సో 140, 150, 160, 170, 180 లైక్ 190 లిటరల్లీ దగ్గర టచ్ అవుతుంది అనమాట. 187, 188 వరకు కూడా అయిపోయింది. సో టచ్ అవుతుంది. సో మేము ఎంతసేపు అంత హ్యాపీగా ఉన్నాం అనమాట, బేబీ హార్ట్ బీట్ వింటున్నాము. సో డాక్టర్ వస్తారు చెప్తారు అని. సో డాక్టర్ వచ్చారు, బేబీ హార్ట్ బీట్ అయితే హైలో ఉంది, దీనికి మనము హై రిస్క్ అవుతుంది, మళ్ళీ ఇమీడియట్లీ సీ సెక్షన్ చేయాలి అని చెప్పారు. సో షాక్ అయినాం అనమాట, ఏంటి సీ సెక్షన్ అంటున్నారు అని చెప్పేసి. ఎందుకంటే నేను యాక్చువల్ నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాము, కొంచెం పెయిన్స్ వచ్చినా కూడా రెడీగా ఉందాము అని చెప్పేసి ఆల్రెడీ నేనంతా ప్రిపేర్ అయిపోయాను అనమాట. సో నార్మల్ డెలివరీకి వెళ్దామని. యాక్చువల్ డాక్టర్ కూడా నువ్వు నార్మల్ డెలివరీకి ట్రై చెయ్యి, సీ సెక్షన్ అస్సలు అనుకోవద్దు, నార్మల్కే ట్రై చేద్దాము, నార్మల్ కాలేని సిచ్యువేషన్లోని ఆఫ్టర్ దట్ సీ సెక్షన్కి వెళ్దాము అని అన్నారనమాట. ఓకే, ముందు నుంచి నేను నార్మల్ అనుకుంటున్నాము. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అని ప్రేర్ చేసుకొని కూడా వెళ్ళాము. సో నార్మల్ డెలివరీ కాలేని పక్షంలో సీ సెక్షన్ అనేది ఆప్షన్, అది మనకి. సో వెంటనే మనం వెళ్ళిపోము కదా. సో ఆప్షన్గా ఇంకా
మన చేతిలో లేనప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి. సో ఈ హార్ట్ బీట్ అనేది హై రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటే డాక్టర్స్ ఇంకా ఇమ్మీడియట్లీ సీ సెక్షన్ చేయాలనగానే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది, షాక్ అయిపోయాం. ఫస్ట్ నాకు కూడా చెప్పలేదు సీ సెక్షన్ అని. ఫస్ట్ ఇమ్మీడియట్లీ డ్రెస్ చేంజ్ చేయండి అండ్ రింగ్స్ అవి తీసేసేయండి, నెయిల్ రిమూవ్ చేసేసేయండి, ఇవన్నీ చెప్పేసి చేంజ్ చేసేసారనమాట. ఎందుకు చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు కాదు కదా అంటే, లేదు ఎమర్జెన్సీ ఉంటే రెడీగా ఉండాలి కదా, సీ సెక్షన్ ఆర్ నార్మల్ తెలియదు కదా, రెడీగా ఉండాలన్నారు. అచ్చా అప్పటికి కూడా నేను నార్మల్ అవుతుంది అనే మైండ్ సెట్తోనే ఉన్నాను. సో ఇంకా హార్ట్ బీట్ హై అయిపోతుంది. డాక్టర్స్ వస్తున్నారు చూస్తున్నారు. సో మామూలుగా లేదు టెన్షను. అప్పుడు అడిగితే డాక్టర్ ఒక్కటే మాట అన్నారు, నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా రెడీగా ఉండు. నార్మల్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే బేబీ హార్ట్ రేట్ అనేది హై అయ్యింది. సో ఎప్పుడైతే బేబీ హార్ట్ రేట్ లో ఉంటుందో అప్పుడే మనం నార్మల్కి ట్రై చేయగలుగుతాము. సో బేబీ హార్ట్ రేట్ బేబీ సపోర్ట్ చేయట్లేదు, నార్మల్ డెలివరీకి సపోర్ట్ లేదు. సో బేబీ హార్ట్ రేట్ అనేది హై రేంజ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సో మనం ఖచ్చితంగా సీ సెక్షన్కి వెళ్ళాలి. దట్టు అంత హార్ట్ రేట్ ఎందుకు పెరిగింది అంటే, సో బేబీ ఏమైనా వాటర్ మింగేసి ఉండొచ్చు లోపల. సో అందుకనే హై రేంజ్లోకి వెళ్ళిపోయింది బీపీ అదే బేబీ హార్ట్ రేట్ అనేది అని చెప్పారనమాట. ఇంకా మాకు టెన్షన్ చూడాలి, అసలు ఫీజులు అయితే ఎగిరిపోయి మాకు అర్థం కాలేదు. ఇదేంటి ఇలా జరిగింది, నార్మల్ అనుకుంటున్నాం, సీ సెక్షన్ అంటున్నారు, మళ్ళీ ఏమైనా లోపల బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేక బేబీ ఏదైనా వాటర్ మింగింది అంటున్నారో ఏంటి అనేది అసలు మాకు ఐడియానే లేదనమాట. సో ఈ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు చెప్పేంత షార్ట్కట్లో అవ్వలేదు. ఒక 3 hours ప్రాసెస్లో జరిగింది ఈ ప్రాసెస్ అంతా. అంటే నన్ను మానిటర్ చేశారనమాట. అంటే నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ని కలిసిన తర్వాత ఇమీడియట్లీ నా బీపీ అన్నీ చెక్ చేసిన తర్వాత నాదైతే అంత నార్మల్ ఉంది. సో బేబీది వచ్చేసి హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్ అవుతూ ఉందన్నమాట. సో 3 hours మానిటర్ చేసిన తర్వాత డాక్టర్ డెసిషన్ తీసుకొని ఇమ్మీడియట్లీ మనం సీ సెక్షన్కి వెళ్ళిపోవాలి. సో ఇమ్మీడియట్లీ సీ సెక్షన్ చేస్తేనే బేబీ సేఫ్ అని చెప్పేసి అన్నారనమాట. బేబీ సేఫ్ ఏంటండి, అసలు నార్మల్ డెలివరీ అనుకున్నాం, అంతా బాగుంది, బేబీ అంతా బాగుంది, వెయిట్ బాగుంది, మొత్తం అన్నీ అయిపోయినాయి, నా స్కానింగ్స్ అన్నీ బాగుంది, మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి అంటే, లేదు బేబీ ఉమ్మనీరు మింగి ఉండొచ్చు, ఎందుకంటే 187, 188, 189 హార్ట్ రేట్ అనేది ఇట్లా హైక్ అయిపోతుంది. సో ఇలా హైక్ అవుతుంటే నాకు భయం వేస్తుంటుంది కదా. సో డాక్టర్ అలా చెప్పిన తర్వాత ఆ హ్యాపీనెస్ కాస్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ హార్ట్ రేట్ వినగానే హ్యాపీనెస్ అనిపించింది. హ్యాపీనెస్ నుంచి ఎప్పుడైతే ఉమ్మనీరు మింగిందో తర్వాత నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది మాకు. ఇదేంటి ఇలా చెప్పారు అని అసలు ఏం అర్థం కాలేదు. సో ఇంకా డాక్టరు సీ సెక్షన్కి వెళ్ళిపోవాలని డెసిషన్ తీసేసుకొని ఇంకా మమ్మీని మా హస్బెండ్ని పిలిచేసి కూర్చోబెట్టేసి మా హస్బెండ్ చేత అన్ని సంతకాలు చేయించేసి, అసలు నన్ను ఇక్కడ ఐసీలో ఉన్నాను, నాకు భయం వేసింది, ఏం జరుగుతుంది. అప్పుడు వచ్చి మా హస్బెండ్ ఏం కాదు, మన డెసిషన్ తీసుకుందాము, సీ సెక్షన్కి వెళ్ళిపోదాం, గో ఫర్ సీ. ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఒప్పుకోలేదు, ఫస్ట్ నార్మల్ డెలివరీకే వెళ్దాము, నార్మలే ట్రై చేద్దాము, ఎందుకంటే తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్గా ఉంటారు, తను కూడా రెడీగా ఉంది నార్మల్ డెలివరీకి అని చెప్పేసి. బట్ ఏంటంటే బేబీ సపోర్ట్ చేయట్లేదు. సో బేబీ సపోర్ట్ చేయడం ఇంకా ఇమీడియట్లీ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి ఆయన కూడా ఇంకా డెసిషన్ తీసుకొని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి, ఏం టెన్షన్ లేదు, సీ సెక్షన్కి వెళ్ళిపోదాము, నువ్వు కూడా ప్రిపేర్ అయిపో, మనకి బేబీ ఇంపార్టెంట్, బేబీ సేఫ్ ఉండాలి మనకి అని చెప్పేసి కొంచెం నా మైండ్ డైవర్ట్ చేసి కొంచెం ప్రిపేర్ చేసేసి పంపించారనమాట. సో ఆ సిచ్యువేషన్ అయితే వెరీ హారబుల్ అనమాట. ఇంకా ఫైనల్గా మనం సీ సెక్షన్కి వెళ్ళిపోవాలి కాబట్టి నా మైండ్ అంతా డైవర్ట్ చేసి, కొంచెం ఎంత డైవర్ట్ చేసినా అనేది మన భయం టెన్షన్ అనేది ఉంటుంది కదా, ఎందుకంటే మన బొజ్జలో మన బేబీ ఉంది, బేబీకి ఏం కాకూడదు, ఫస్ట్ బేబీ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి మొక్కని దేవుడు లేడనమాట, అంత టెన్షన్లో ఉన్నాము. సో ఆ టైంలోని ఇంకా దండం పెట్టుకొని స్వామి మీదే భారం వేసేసి, సో ఏం జరిగినా నీదే భారం స్వామి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్స్ అందరూ కొంచెం మాటల్లో పెట్టి డైవర్ట్ చేసి, ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అనస్థీషియా ఇచ్చి మాట్లాడుతూ అంటే సీ సెక్షన్ అంటే మనకి కింద నుంచి అంటే నడుము దగ్గర నుంచి మనకి తిమ్మిరి అనేది ఎక్కుతుంది కదా. సో మనకంతా పై పార్ట్ అంతా మనకి మెలకుగానే ఉంటుంది. సో మాట్లాడుతూనే చేశారనమాట. సో తర్వాత ఇంకా నా బేబీ వాయిస్ వినిపించట్లేదు, అంటే తీసారో లేదు, ఇంకా చేశారో లేదు, ఇదే ఆలోచన ఉంది. ఇంకా నేను అంటే దేవుడిని తలుచుకుంటూ, హనుమాన్ చాలీసా చదువుకుంటూ, హనుమంతుని తలుచుకుంటూ ఇంకా అట్లానే ఉన్నాను అనమాట. సో వాయిస్ వినిపించట్లేదు అడుగుతూనే ఉన్నా. పక్కన ఎన్స్థీషియా డాక్టర్ ఉండే అనమాట నా పక్కన. సో మేడం
బేబీని తీసారా మేడం, బేబీని తీసారా అంటే ఇంకా లేదు, టెన్షన్ పడద్దు, మీరు ఏం టెన్షన్ పడద్దు, బేబీ వస్తుంది, మంచిగా ఉంది, సేఫ్గా ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ నాకు ఎంతసేపు బేబీ మీదే ఉంది కాన్సన్ట్రేషన్ మొత్తము. ఎందుకంటే ఉమ్మనీరు మింగింది అని చెప్పేసి అన్నారు కదా, సో అదొక టెన్షన్ ఉండే అనమాట. సో ఆ టెన్షన్ ఎక్కువైపోయి అంటే కొంచెం నా బీపీ కూడా హై అయ్యింది ఆ టెన్షన్లోని. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు నార్మల్గా ఉండు, ఫస్ట్ నువ్వు నార్మల్గా ఉంటే నీ బేబీ సేఫ్గా ఉంటుంది, ఫస్ట్ నువ్వు టెన్షన్ తీసుకుంటే నేనేం చేయలేనని చెప్పేసి అన్నారు. సో అయినా కూడా ఇంకా కామ్ డౌన్ అవుతూ కొంచెం బ్రీతింగ్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసిన, అంటే అక్కడికక్కడే కామ్ డౌన్ కూల్ అని చెప్పేసి. ఎందుకంటే మనం హై టెన్షన్ పెట్టుకుంటే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది కదా, బీపీ అనేది నాకు పెరగకూడదు అన్నారు. సో థ్యాంక్ గాడ్ నాకు ఏంటంటే బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు ప్రెగ్నెన్సీలో అంత నార్మల్ జర్నీ, నార్మల్గానే వెళ్ళిపోయింది. సో షుగర్ కూడా ఒక టెన్షన్ ఉండే అనమాట, దానికోసం ఒక స్పెషల్ వ్లాగ్ చేస్తాను చూడండి. షుగర్ గురించి కొంచెము అటు ఇటు అయ్యింది, సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఎలా ఉంది, ఎలా టెస్ట్ చేయించాము, ఏం జరిగింది అనేది కూడా చెప్తాను. సో అది నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి ఒక బేబీ దగ్గరికి వచ్చేస్తే నాకు వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ అనమాట, అంటే ఆపరేషన్ జరుగుతూ ఉంది. సో బేబీని తీసేశారు, అంటే నాకు వాయిస్ రాలేదు. సో నా అనస్థీషియా డాక్టర్ వచ్చేసి ఇదిగో నీ బేబీ వచ్చేసింది అన్నారు. బేబీ వచ్చేసింది అనేసరికి అసలు ఆనందమే వేరనమాట. బేబీ వచ్చేసింది, చూడాలి అంటే వాయిస్ రాలేదు. ఇదేంటి వాయిస్ రాలేదు, ఏమైందని అనుకున్నాను. అంటే నీ బేబీ వచ్చేసింది, ఏం లేదు, టెన్షన్ లేదు, క్లీన్ చేస్తున్నారు, వస్తారు నీ దగ్గరికి వస్తారు అని చెప్పేసాను. లేదు ఫస్ట్ నేను బేబీని చూడాలి అని అంటూనే ఉన్నాను. క్లీన్ చేస్తున్నారు, క్లీన్ చేయకుండా నీ దగ్గర తీసుకురారు, క్లీన్ చేసే తీసుకొస్తారు, ఉండి వెయిట్ అని చెప్తున్నారు. అయినా కూడా గోల్ చేస్తూనే ఉన్నాను అక్కడ లోపల డాక్టర్స్ దగ్గర. ఎలా ఉంటుందో మనకి ఆ సిచ్యువేషన్లో చెప్పలేం కదా. సో గోల్ చేస్తూనే ఉన్నాను, బేబీని చూడాలి అని చెప్పేసి. ఇంకా బేబీని చూడాలి అన్న దీంట్లోని గేట్ చేస్తున్నాను అనమాట లోపల. ఇంకా ఆ ఆనందం, ఇంకా ఏమంటారు, ఆనంద బాష్పాలు అట్లా అన్నీ కలిపేసి వచ్చేసింది. ఇంకా నాకు చూడాలి, వాయిస్ ఒకటి వినలేదు, బేబీ సేఫా, బేబీ బాగానే ఉందా, బేబీ వాయిస్ వినిపించట్లేదు, ఏంటో చెప్పనంటే బేబీ సేఫ్, బేబీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, నువ్వేం టెన్షన్ పడకు, క్లీన్ చేస్తున్నారు అని చెప్తూనే ఉన్నారు. సో ఇంకా ఫైనల్గా బేబీని నా దగ్గరికి తీసుకొచ్చారు. అసలు బేబీ నా దగ్గర తీసుకురాగానే అసలు ఒక ఏడుపు ఆగలేదనమాట. ఇదిగో నీ బేబీ అని చెప్పేసి ఇట్లా చూపించారు, ఇదిగో నీ బేబీ అని. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఆ క్లిప్పింగ్ చూడండి అందరూ. సో ఇదిగో నీ బేబీ అని చెప్పేసి ఇట్లా చూపించారు. అసలు నేను షాక్ అయినా నా బేబీని నేను చూసి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత క్యూట్ ఉంది నా బేబీ, చాలా ముద్దుగా ఉంది, చాలా క్యూట్ ఉంది. ఏ తల్లికైనా తన బిడ్డ చాలా అందంగా కనిపిస్తుంది కదా, సో అలాగే నాకు అనిపిస్తుంది, చాలా క్యూట్ అనిపించింది. సో నా దగ్గర తీసుకురాక ముందు బేబీ వాయిస్ విన్నా, అసలు ఆ వాయిస్ ఏడుపు ఇప్పటికీ నేను మర్చిపోలేను, అది ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోలేను. ఫస్ట్ టైం నా బేబీ వాయిస్ నా చెవులో పడింది, అప్పుడు నేను బ్రీతింగ్ తీసుకున్నాను. అప్పుడు అమ్మా నా బేబీ వాయిస్ విన్నాను నేను. అసలు ఎంత అది అనుభవిస్తే కానీ అది చెప్పలేము, మాటల్లో చెప్పలేంది ఆ అనుభూతి అనేది అంటారు కదా. సో ఆ వాయిస్ ఇప్పటికీ నాకు వినిపిస్తూనే ఉంది. నాకు ఇంకా లైఫ్ లాంగ్ అది మెమొరీ, ఇంకా మర్చిపోలేదు, అది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది, అది పోదు ఇంకా. ఫస్ట్ నా బేబీ ఏడుపు అనేది విన్నాను అనమాట. అమ్మ థ్యాంక్ గాడ్ దేవుడా, నా బేబీ వాయిస్ విన్నాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకా పక్కన డాక్టర్ ఉన్నారు కదా, ప్లీజ్ నా బేబీని చూపించండి, నాకు చూపించిన తర్వాతనే బయటకు తీసుకొని వెళ్ళండి, అప్పటి వరకు తీసుకొని వెళ్ళదు, నాకు చూపించండి అని చెప్పేసి ఫస్ట్ తీసుకొస్తున్నారు అని చెప్పి తీసుకొచ్చారు బేబీని, ఇలా చూపించారు, ఇదిగో నీ బేబీ అని. ఇంకా అసలు మాటలు, అసలు కన్నీళ్ళు ఆగట్లేదు నాకు అసలు ఆ బేబీని చూసిన తర్వాత. ఇంకా మా సురంగర కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని దండం పెట్టుకొని థ్యాంక్ గాడ్ దేవుడా నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేసా, లైఫ్ లాంగ్ అసలు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చేసా, థ్యాంక్ గాడ్ అని చెప్పేసి. ఇంకా చాలా అనిపించింది, మనసులో చాలా అనుకున్నాను. థియేటర్లో కూడా సెక్షన్ చేస్తూ కూడా నేను హనుమాన్ చాలీసా పెట్టుకున్నాను, థియేటర్లో కూడా హనుమాన్ చాలీసా వింటూనే ఉన్నాను, ఆంజనేయ స్వామి వింటూనే ఉన్నాను. బేబీని తీశారు, ఏడుపు వినిపించారు, దగ్గరికి వచ్చారు, చూపించారు, ఇదిగో ఎంత ప్రిటీగా ఉందో చూడు నీ బేబీ, ఎంత బాగుందో చూడు, క్యూట్గా ఉంది, అందరూ చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నా బేబీని నేను ఇట్లా తీసుకున్నాక టచ్ చేసా.
అసలు అది మాటల్లో చెప్పలేని ఆనందం అనమాట. నా బేబీని నేను కిస్ చేశాను. అసలు ఆ డే అనేది, ఆ టైం అనేది అసలు మర్చిపోలేము మనం. ఫస్ట్ టైం అట్లా చేతులకైతే తీసుకోలేదు నేను, ఎందుకంటే ఒక పక్క బీపీ మిషన్ ఉండే, ఇంకో పక్క ఒక చెయ్యి పెట్టగలిగాను, ఒక దగ్గరేమో సెలైన్ ఎక్కిస్తున్నారు, ఇంకా బాడీ అయితే ఏం కదలట్లేదు. బేబీని ఈ హ్యాండ్తో మాత్రమే టచ్ చేయగలిగాను. టచ్ చేసిన తర్వాత బేబీని అట్లా కిస్ చేశాను అనమాట. బా చాలు, ఇంక ఈ జన్మకి ఇంకేం అవసరం లేదనిపించింది. ఆ టచ్, ఆ ఫీల్, ఆ కిస్ అనేది ఇంకా లైఫ్ లాంగ్ మనం మర్చిపోలేము. సో ప్రతి తల్లికి ఇది ఉంటుంది అనుకుంటాను. సో అది అనుభవిస్తేనే తెలుస్తాయి ఇలాంటివన్నీ. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది, థ్యాంక్ గాడ్. సో చాలామంది కూడా బ్లెస్సింగ్ చేశారు, అలాగే విషెస్ చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. సో నార్మల్ అయినా సి సెక్షన్ అయినా కూడా నాకు మంచిగా నా బేబీ సేఫ్గా నా దగ్గరికి వచ్చేసింది. సో అప్రీషియస్ డే అండ్ అప్రీషియస్ టైం అనేది చాలా చాలా, అంటే నేను టైం కూడా చూసుకున్నాను అనమాట, వాచ్ ఉండే. నాకు డాక్టర్ కూడా చూపించారు ఆ టైం కూడా, నీ బేబీ నీకు ఈ టైంలో వచ్చేసింది అని. సో చాలా హ్యాపీ అనిపించింది. బేబీని చూసిన తర్వాత ఇంకా అసలు మంచి కలరు, మంచి హెయిర్, మంచి వెయిట్తో మంచిగా పుట్టిందనమాట. డాక్టర్ కూడా నీ బేబీ చాలా క్యూట్గా ఉంది గౌరీ అని చెప్పేసి అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో అట్లా కిస్ చేసిన తర్వాత కొంచెం డాక్టర్ని అడిగి సేఫే కదా, అంతా బాగానే ఉంది, ఆల్ గుడ్. మా ఉమ్మనీరు మింగినా కూడా మంచిగా ఉంది బేబీ, ఏం ప్రాబ్లం లేదు. సో యాజ్ యూజువల్ రెగ్యులర్ చెకప్ ఉంటుంది కాబట్టి బేబీని బయటకు తీసుకెళ్ళి ఫాదర్కి చూపించేసి మేము తీసుకెళ్ళి 1-2 అవర్స్కి మీ దగ్గర పంపించేస్తామన్నారు. సో బేబీని తీసుకెళ్తున్నప్పుడు నాకు ఎప్పుడు నన్ను రూమ్ షిఫ్ట్ చేస్తారు, ఎప్పుడు బేబీని ఎత్తుకోవాలని చాలా చాలా అనిపించింది. అసలు ఆ ప్రీషియస్ టైం అనేది చాలా, ఇంకా అది మాటల్లో చెప్పలేము. సో ఫైనల్లీ అయితే నా బేబీ నా దగ్గరికి వచ్చేసింది అనమాట. సో ఐమ్ వెరీ 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 హ్యాపీ. సో ఫైనల్గా నాకైతే సి సెక్షన్ జరిగింది, దానికైతే మనం ఏం చేయలేము కూడా. సో ఏదైనా కూడా మనం మైండ్లో ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఏం ఫుడ్ తీసుకున్నాను, ఏ డైట్ తీసుకున్నాను, ఎట్లా రికవర్ అయ్యాను అనేది వీడియో కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా బేబీ పుట్టిన సందర్భంగా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే బేబీ గర్లా బాయా. సో ఎవరు అనేది గెస్ట్ చేసిన వాళ్ళకి ఒక 5 మెంబర్స్కి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. గిఫ్ట్ లాగా, లైక్ అంటే ఇది బేబీ పుట్టిన సందర్భంగా ఒక గిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను హ్యాపీనెస్తోని. సో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బేబీ గర్ల్ బేబీ బాయ్ అని. ఒక లక్కీ డ్రా తీసి నేను గిఫ్ట్స్ అనేది పంపిస్తాను. అండ్ మీ అడ్రస్ అనేది క్లియర్గా నాకు మెయిల్ ఐడి అయితే ఇస్తాను, మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయండి. అడ్రస్, ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ కావాలి డెలివరీ చేసేటప్పుడు, మర్చిపోకండి. అండ్ తెలిసింది కదా ఫైనల్గా అయితే నాకు సి సెక్షన్ అనేది జరిగిందనమాట. సో హ్యాపీ, సి సెక్షన్ అయినా హ్యాపీ, బేబీ అయితే సేఫ్గా ఉంది కాబట్టి. సో ఇంకా మోర్ బ్లాగ్స్ కావాలంటే, అంటే బేబీ కేర్ కానీ అండ్ బేబీకి సంబంధించినవి కానీ అలాగే నాకు సంబంధించినవి కానీ ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.